హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సంక్రాంతి వస్తుంది. సంక్రాంతికి ఎలా ఎంజాయ్ చేద్దాం, ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. సంక్రాంతికి మన తెలుగు వాళ్ళకు భోగి మంటలు, పిండి వంటలతో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం సినిమా. ఈ 5 రోజులు ఫ్యామిలీతో సినిమాస్ చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా ఆ లిస్టులో ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసి స్టార్ట్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. లాస్ట్ ఇయర్ సంక్రాంతి బరిలో డాకు మహారాజ్ ఇంకా గేమ్ చేంజర్ లాంటి సినిమాలు ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం అత్యధిక వసూళ్లను రాబట్టింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ సంవత్సరం మన మేకర్స్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారనిపిస్తుంది. ఇక ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే మూవీస్ ఏంటో చూద్దాం. ఇందులో మొదటిగా జనవరి 9వ తారీఖున రాజా సాబ్తో మన ప్రభాస్ గారు ముందుకు రాబోతున్నారు. ఇట్స్ ఏ ఫుల్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్. లిస్ట్లో సెకండ్గా మనశంకర్ వరప్రసాద్గా చిరంజీవి గారు రాబోతున్నారు. అనిల్ రావుపూడి గారు డైరెక్టర్. అనిల్ రావుపూడి గారు అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైనర్. నెక్స్ట్ లిస్ట్లో జనవరి 13వ తారీఖున మాస్ మహారాజా గారు తన మాస్ను వదిలి భక్త మహాశైలకు విజ్ఞప్తితో ఫుల్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్నారు. ఇంకా జనవరి 14న అనగనగా ఒక రాజు నవీన్ పొలిశెట్టి గారు. కామెడీ అంటేనే నవీన్ పొలిశెట్టి గారు. ఇట్స్ ఎ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. ఫైనల్గా అదే రోజు మన సర్వానంద్ గారి నారీ నారీ నడుమరారి. ఇది కూడా ఫుల్గా కామెడీ ఎంటర్టైనరే. ఫైనల్గా ఈ సంక్రాంతికి అన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్సే వస్తున్నాయి. మీరు ఏ సినిమా చూస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.